ప్రిడిక్షన్. ఈ సంక్రాంతికి కాదు 2027 కూడా అదే స్థాయిలో పోటీ మొదలైందా? నెక్స్ట్ పొంగల్కి చాలా టైం ఉంది కదా అని ఇప్పటి నుంచే ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఈ పండగ సీజన్కు ఉన్న డిమాండ్ అలాంటిది. ఈ కాంపిటీషన్ తెలిసే ఏడాది క్రితమే కర్చీఫ్ వేసేశాడు తేజ్ సజ్జా. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కరు రేస్లోకి దూసుకొస్తున్నారు. ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్కు భారీ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పండుగకు ఫైట్ ఎలా ఉందో చూసాం. సీనియర్ హీరో చిరంజీవి నుండి జూనియర్ హీరో నవీన్ పోలిశెట్టి వరకు సందడి చేశారు, సక్సెస్ అందుకున్నారు. ఈ పొంగల్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ పొంగల్కు మూవీ రెడీ చేయాలనుకుంటే ఈ ఇయర్ సమ్మర్ నుండే ప్లాన్ చేయాలిగా. అందుకే 2027 సంక్రాంతి రిలీజ్ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసేసుకున్నాడు యంగ్ బాయ్ తేజ సజ్జా. మిరాయ్తో మరో సక్సెస్ కొట్టిన తేజ సజ్జా నెక్స్ట్ జాంబిరెడ్డి 2ని లైన్లో పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మరోసారి వర్క్ చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వ బాధ్యతలు రానా నాయుడు ఫేమ్ సుపర్ణ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్. అనౌన్స్మెంట్ అయితే జరిగింది, కానీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లిన దాఖలా లేవు. కానీ 2027 పొంగల్ను టార్గెట్ చేస్తున్నాడు తేజ. గత ఏడాది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా పండగ కాంపిటీషన్లోకి వచ్చేశాడు శర్వానంద్. పండగకి వచ్చిన ప్రతిసారి సక్సెస్ వర్కౌట్ కావడంతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని నారీ నారీ నడుమ మురారి సక్సెస్ ఈవెంట్లో చెప్పాడు. శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడు. జార్జ్ కృష్ణ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్ తో 2027 ఫెస్టివల్ రేసులోకి తీసుకొచ్చాడు శర్వా. పొంగల్ రేస్ అంటే తేజ శర్వానంద్ సింగిల్ గా వచ్చే సీన్ లేదు కాబట్టి కాంపిటీటర్లను తెచ్చుకోవాల్సిందే. అనిల్ రావిపూడి మరొక సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉండగా తాజాగా బరిలోకి దిగిపోయాడు వరుణ్ తేజ్. ఇక వీరికి ఆ లెజెండరీ హీరో నుండి ఫైట్ తప్పదా? సంక్రాంతికి ఒంటరిగా వస్తే శర్వానంద్ తేజ సజ్జాలకు నచ్చదుగా. అందుకే తోడుగా కొంతమంది స్టార్ హీరోలను తెచ్చుకుంటున్నారు. ఈసారి రేసులో చిరంజీవి, బాబీ ఫిలిం నిలుస్తుందేమో అనుకుంటున్న తరుణంలో తాజాగా బరిలోకి దిగాడు వరుణ్ తేజ్. స్పోర్ట్స్ డ్రామా బరితో 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. నెక్స్ట్ సంక్రాంతి మేము బరిలోకి దిగబోతున్నామని చెప్పింది నిహారిక. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటైంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం, ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారితో బ్యాక్ టు బ్యాక్ పొంగల్ బ్లాక్ బస్టర్ చూసిన అనిల్ నెక్స్ట్ వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కూడా 2027 సంక్రాంతికే రాబోతోంది. అలాగే చిరంజీవి, బాబీ ఫిలిం పొంగల్కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ రాగా సినిమా ఇంకా పట్టలేకపోవడంతో ఫెస్టివల్కు రాకపోవచ్చని ఓ అంచనా. మనకి సంక్రాంతి సీజన్ ఫుల్ ప్యాక్ అయిందంటే పక్క నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు స్పేస్ ఇవ్వండి అని అంటున్నారు. తలైవా 173ని ఉలగనాయకన్ కమల్ హాసన్ భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతికే రాబోతోందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. తలైవా వస్తే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు డిస్కషన్. తలైవర్తో తలపడతారా? రజనీనే వెనక్కు తగ్గుతారా? 2027 సంక్రాంతి వచ్చేసరికి బరిలో ఎన్ని నిలుస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో, ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో చూడాలి. ప్రోమోలతో అప్కమింగ్ ప్రాజెక్టులపై హైప్ క్రియేట్ చేశారు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. తలైవా 173 అనౌన్స్మెంట్ వీడియో, మల్టీ స్టారర్ ఫిల్మ్ గ్లిమ్స్ మ్యాట్ క్రియేట్ చేశాయి. ఈ ఇద్దరిని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామని వెయిటింగ్ చేస్తూ ఉంటే అవి అంతా డిలే అవుతున్నాయి. ఇక వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడనుంది. త్వరలో ఈ 2 వెంచర్స్ పట్టాలేకపోతున్నాయి. మరి జైలర్ 2 సంగతి ఏంటి? ఈ మూవీలో షారుఖ్ నటిస్తున్నాడా లేదా? కోలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ కమల్ అండ్ రజనీక డబుల్ ధమాకా ప్లాన్ చేశారు. తలైవా 173ని కమల్ నిర్మించడంతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నారు. 47 ఏళ్ల తర్వాత స్టార్స్ ఇద్దరు స్క్రీన్ ని షేర్ చేసుకోబోతూ ఉండడంతో ఫ్యాన్స్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు. అయితే ప్రోమోలతో సరిపెట్టేసిన ఈ ప్రాజెక్ట్స్ ఇంతవరకు పట్టా ఎక్కలేదు. ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్న జైలర్ 2 ఎంతవరకు వచ్చిందో అప్డేటే లేదు. దీంతో టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్ కి తలైవా మెడిసిన్ లాంటి వార్త అందించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందన్నారు తలైవా. 2-3 రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉందన్న సూపర్ స్టార్ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఆగస్టు నుండి మొదలు కాబోతుందని తెలిపారు. అలాగే స్క్రిప్ట్ లాక్ అయిందన్న కబురు వినిపించారు.
ఇక తలైవా 173 ఏప్రిల్ 27 నుండి సెట్స్ పైకి వెళ్తుందట. 3 రోజుల పాటు ప్రమోషనల్ వీడియో షూట్ చేసి నెక్స్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడట డైరెక్టర్ శివి చక్రవర్తి. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ మూవీలో 3-4 స్టార్ హీరోలు లేకుండా సినిమాలు రావడం లేదు. ఫలితం ఎలా ఉన్నా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. జైలర్ కు వర్కౌట్ అయిన మల్టీ స్టారర్ స్ట్రాటజీ వెట్టయాన్ కూలీ విషయంలో ఫెయిల్ అయింది. అయినా సరే జైలర్ 2 కోసం కింగ్ ఖాన్ ను తెచ్చే ప్లాన్ చేశాడట నెల్సన్ దిలీప్ కుమార్. అయితే బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం కింగ్ ఖాన్ నటించడం లేదట. కింగ్ కోసం స్పెషల్ లుక్ లోకి మారిపోయాడట షారుఖ్. ఇదే లుక్ మరో సినిమాలో కనిపించడం తనకి ఇష్టం లేక తలైవా మూవీకి ఒప్పుకోలేదని సమాచారం. స్టార్ బ్యూటీస్ నిత్యా మేనన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఏమైంది? బిగ్గెస్ట్ ఇండస్ట్రీని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కేరళ కుట్టి తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఛాన్సులు రావట్లేదా? కథలు నచ్చట్లేదా? తనకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని రకుల్ మర్చిపోయిందా? మేకర్స్ ఆమెని పట్టించుకోవడం లేదా? కేరళ కుట్టి నిత్యా మేనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు 4 ఏళ్లు కావస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవలేదు. కుమారి శ్రీమతితో ఓటీటీ ప్రేక్షకులకు హాయ్ చెప్పిన నిత్యా నుండి చడీ చప్పుడు లేదు. తమిళంలో మాత్రం కంటిన్యూ చేసింది. తిరుతో జాతీయ ఉత్తమ నటి అవార్డు కొల్లగొట్టాక కెరీర్ లో స్పీడ్ తగ్గింది. అలాగే కాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడుతుండటంతో అక్కడి మేకర్స్ నిత్యా వైపే చూడటం లేదు. కొండబలం తర్వాత టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడేమైనా హిట్స్ ఉన్నాయా అంటే అది లేదు. అప్పుడెప్పుడు 2019లో వచ్చిన దే దే ప్యార్ దే తర్వాత హిట్ అనేది ఎట్టా ఉంటుందో మర్చిపోయింది రకుల్. గత ఏడాది వచ్చిన మేరీ హస్బెండ్ కి బీవీ, దే దే ప్యార్ ది 2 కూడా ఫ్లాప్స్. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిలిం పతి పత్ని ఔర్ ఓ 2లో రకుల్ నటిస్తుందన్న మాటే కానీ ఇందులో సారా అలీ ఖాన్, వామికా గబ్బీలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పంజాబీ గుడియా. ఇక ఇండియన్ 3లో ఉందన్న మాటే కానీ సినిమా తెరకెక్కుతుందో లేదో టీంకే క్లారిటీ లేదు. తెలుగులో వరుస డిజాస్టర్స్ పలకరించడం, పెళ్లి తర్వాత బాలీవుడ్కే పరిమితం కావడంతో రకుల్ను లైట్ తీసుకుంటున్నట్లున్నారు ఇక్కడి మేకర్స్. ఇక తెలుగు ఆడియన్స్ కు పంజాబీ బ్యూటీ దూరమైనట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి మరొక నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక్క సినిమా అతడి కెరియర్ ని పూర్తిగా టర్న్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ, తమన్ స్థానాలకు ఎదురుపెట్టిన అనిరుద్ రవిచంద్రన్ ఇప్పుడిప్పుడే దూసుకెళ్తున్న సాయి అభ్యంకర్స్ కు ఇతడు గట్టి కాంపిటీటర్ గా కాబోతున్నాడా? ధురంధర్ సిరీస్ చిత్రాలతో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ క్రేజ్ అమాంతం స్కైని టచ్ చేస్తే ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్. ఇండస్ట్రీలో 6 ఏళ్లుగా కొనసాగుతున్న అతడికి గుర్తింపునిచ్చింది ధురంధర్. ఓల్డ్ సాంగ్స్ కు తనదైన న్యూ వర్షన్ అందించడంలో సక్సెస్ కావడంతో పాటు సాంగ్స్ బీజిఎంతో సినిమాను అమాంతం లేపేశాడు. సినిమా సక్సెస్ లో ఇతడి పాత్ర కూడా ఉంది అనడంలో సందేహమే లేదు. ఆదిత్యధర్ కూడా ఇతడి పనితనాన్ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ డెడికేషన్ గురించి డైరెక్టర్ ఆదిత్యధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పార్ట్ 1 కోసం 9 రోజుల్లో 9 పాటలు, 6 రోజుల్లో బీజిఎం పూర్తి చేసిన శాశ్వత్ పార్ట్ 2 కోసం 11 రోజుల్లో 14 పాటలు, కేవలం 3 రోజుల్లో బీజిఎం కంపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంత తక్కువ టైంలో ఇంత వేగంతో భావోద్వేగాలు, నాణ్యతతో కూడిన మ్యూజిక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అన్న ఆదిత్య తన ఇంట్లోనే మొత్తం మ్యూజిక్ కంపోజింగ్ చేసినట్లు వెల్లడించాడు. హాల్ నుంచి బెడ్రూమ్స్ వరకు ప్రతి చోట మ్యూజిక్ వర్క్ జరిగిందని తెలిపాడు. రోజుకు 21 నుండి 22 గంటలు నిద్ర లేకుండా శాశ్వత్ వర్క్ చేశాడని ప్రశంసించాడు డైరెక్టర్. శాశ్వత్ సచ్దేవ్ పనితనం టాలీవుడ్ కూడా గుర్తించింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ద ఇండియా హౌస్ కు ఇతన్నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు నిఖిల్. అలాగే నాని, సుజిత్ కాంబోలో వస్తున్న బ్లడీ రోమియోకు శాశ్వతే ఫిక్స్ అయినట్లు టాక్. ఇక సుకుమార్ తన ఆస్థాన కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ కు నెక్స్ట్ మూవీకి హ్యాండ్ ఇచ్చి శాశ్వత్ కు హాయ్ చెప్పబోతున్నాడు అన్న బజ్ వినిపిస్తోంది. చరణ్ మూవీకి తీసుకొస్తాడట. దేవి యాక్టింగ్ వైపు ఫోకస్ చేయడం, తమనిస్తున్న మ్యూజిక్ పేలవంగా మారడంతో అనిరుద్, సాయి అభ్యంకర్ పై పడ్డారు మన మేకర్స్. ఇక శాశ్వత్ ఎంట్రీ తీసుకుని ప్రూవ్ చేస్తే ఈ మ్యూజిషియన్స్ మధ్య టఫ్ ఫైట్ మొదలైనట్లే. నాని నిర్మిస్తున్నాడు అన్న వెయిటేజ్ తప్ప గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న బొమ్మ కోట్. మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. గద్దర్ అవార్డు కూడా దక్కించుకున్న ఈ సినిమా కోలీవుడ్ లో రీమేక్ అవుతోంది. కోర్టు సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ 3 చూడొద్దు అంటూ నాని స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది ఆ మూవీపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో. నిజంగా ఆయన అంచనాలను తల్లకిందులు చేయలేదు కోర్టు. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ కోర్ట్ రూమ్ డ్రామా.
మెగాస్టార్ చిరంజీవి సైతం టీంని ఇంటికి పిలిచి అభినందించారు. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక కూడా యాక్టర్లను, టీంను ప్రశంసిస్తూ స్పెషల్ గిఫ్ట్ పంపారు. చందు, జాబెల్లి క్యారెక్టర్లకు రోషన్, శ్రీదేవికి ఎంత పేరొచ్చిందో లాయర్ పాత్రలో ప్రియదర్శి మరోసారి తన మార్కు చూపించాడు. మంగపతి క్యారెక్టర్లో శివాజీ పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్గా నిలిచింది. ఇక ఇందులో కథలెన్నో చెబుతారు సాంగ్ యూత్కి బాగా కనెక్ట్ అవ్వడంతో చార్ట్ బస్టర్గా మారింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రామ్ జగదీష్ తెరకెక్కించిన కోర్టును వాల్ పోస్టర్ బ్యానర్పై నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. 50 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ ఫిలిం ఇప్పుడు తమిళంలో రీమేక్ కి రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కత్రేసన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ ఎప్పుడో కొనుగోలు చేశారు. రోషన్, శ్రీదేవి పాత్రలో దేవయాని కూతురు ప్రియాంక, కత్రేసన్ కొడుకు హరి కత్రేసన్ చేస్తున్నాడు. ప్రియదర్శి క్యారెక్టర్ను ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడు. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తున్నాడట. ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఓటీటీ పుణ్యమా అని ఈ సినిమాను ఆడియన్స్ చూసేగా మళ్లీ తమిళ తంబీలు ఈ సినిమాను చూస్తారా అనేది డౌట్. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.